వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. సో ప్రజెంట్ బిగ్ బాస్ ఏదైతే ఇష్యూ మనం చూస్తున్నామో స్వప్న చౌదరి, సో తను వెంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉండి ఏదైతే హెల్ప్గా అన్నీ కేరింగ్గా చూసుకుంటున్నారో అతనే తల్లాడి సాయి కృష్ణ, వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో అతను మనతో ఉన్నారు. ఏంటి ఇంకా విశేషాలు ఏమున్నాయో మనం కనుక్కొని అడిగి చెప్తాం. సో నమస్తే. నమస్తే అండి. సో ముఖ్యంగా తల్లాడి సాయి కృష్ణ, హూ ఇస్ తల్లాడి సాయి కృష్ణ అండ్ స్వప్న చౌదరికి తల్లాడి సాయి కృష్ణకి ఏంటి? బేసిక్గా తల్లాడ సాయికృష్ణ అంటే ఇదివరకు ఒక అవార్డు తీసుకున్న కేసీఆర్ గారి దగ్గర అవార్డు తీసుకున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి దగ్గర సినిమాలో అవార్డు తీసుకున్న డైరెక్టర్ అవ్వచ్చు. బట్ స్వప్న చౌదరి అంటే తను నాతో పాటు కలిసి చదువుకుంది ఖమ్మంలో. సో తనతో పాటు మాకు 8 మెంబర్స్ టీం ఉన్నామండి. సుధాకర్, స్వప్న, సత్య, ఇంకా చాలామంది మేమందరం ఒక ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరు సక్సెస్ వచ్చినా అందరికి మేము సపోర్ట్ ఉంటాం, ఎవరికి బాధ వచ్చినా మేము అందరం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఈరోజు మనం కలవడానికి కూడా కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7కి నా ఫ్రెండ్ స్వప్న చౌదరి తను యాంకర్గా ఒక 3,000 నుంచి 4,000 షోస్ ఈవెంట్ ఆర్గనైజర్గా యాంకర్గా చేసింది. సో ఆన్ స్క్రీన్గా తను ఒక 2 మూవీస్కి చేసింది. నమస్తే సెడ్జి మిస్టరీ నాతో చేసింది, తర్వాతకి రేలారే అనే ఒక ప్రోగ్రామ్ చేసింది. అట్లా చేస్తుంది, ఎదుగుతున్న ఆర్టిస్ట్ తను. సో తనకేంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కళ. ఇప్పుడు నాకు కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్టూడెంట్లో ఉన్నప్పుడు నేను ఒక మంచి హీరోని అవ్వాలనుకుంటాను. హీరో అయ్యాక ఒక కారు కొనుక్కోవాలనుకుంటాను. కారు కొన్నాక ఇల్లు, అంటే ఒక మనిషికి ఏ మనిషికైనా ఒక ఆశ అనేది ఉంటుంది. అలాంటి కోరిక ఏంటంటే స్వప్నకి కూడా అప్కమింగ్ ఆర్టిస్ట్. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫాము. సో అలాంటి షోలో నేను తను పార్టిసిపేట్ చేస్తే తన క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి నచ్చి ఆకట్టుకొని తను ఫేమస్ అవ్వి ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేద్దామని తను అనుకుంది. సో దాంట్లో భాగంగా సత్య అనే పర్సన్ని ఒక 1 year బ్యాక్ కలవడం జరిగింది. ఆ సత్య గారు కూడా జెన్యూన్గానే స్వప్నతో మాట్లాడేవారు. ఇట్లా రాజు తమ్మాలి అనే పర్సన్ ఉన్నాడమ్మా, తను బిగ్ బాస్ 6 వరకు వర్క్ చేశాడు, తను చేస్తున్నాడు బిగ్ బాస్లో, తను క్యాస్టింగ్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి తనని అప్రోచ్ అయితే తను మీకు తప్పకుండా మిమ్మల్ని ఫార్వర్డ్ చేయగలుగుతారు అని అనగానే స్వప్న ఏం చేసిందంటే మనకి ప్రొఫైల్ పంపించింది, మీడియాకి ప్రొఫైల్ పంపించగానే తను అన్నాడంట జూన్లో, అమ్మ నీది సెలెక్ట్ అయిపోయినావు, నువ్వు షార్ట్ లిస్ట్ అయినావు, సో నీకు కాస్ట్యూమ్స్ PR కావాలి, ప్రమోషన్ చేయాలి, కాబట్టి ఒక 5 లక్షల అమౌంట్ అవుతాయి అనగానే నాకు ఫోన్ చేసింది. ఎరా ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా సెలెక్ట్ అయినంట అనగానే నేను కూడా హ్యాపీ ఫీల్. ఎంత అమౌంట్ పంపించారు? ఫస్ట్ 5 లక్షలు అడిగాడు. అడిగాక ఫస్ట్ మీటింగ్కి వెళ్ళేప్పుడు ఏం చేసామంటే 5 లక్షలు దేనికి అది ఇది అన్నాక ఇట్లా PR కోసం, కాస్ట్యూమ్స్ కోసం అది ఇది అని చెప్పగానే సరే 2.5 lakh ఇద్దాంలే, ఒకవేళ నిజంగా నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఇంకో 2.5 లక్షలు ఇద్దాము, అది కూడా బిగ్ బాస్ కాస్ట్యూమ్స్ కోసం PR కోసం అంటున్నారు కదా అనగానే సరే అని 2.5 లక్షలకి కలిసిన ఫస్ట్ మీటింగ్లో 50,000 ఇచ్చాం ఫోన్పే, తర్వాతకి 20,000, తర్వాతకి 70,000. అట్లా తను కూడా క్యాష్ కావాలన్నాడు. నేను ముందు జాగ్రత్తతో ఏంటంటే కీడెంచి మేలంచమంటారు, ఆ ఉద్దేశంతో మొత్తం 2,75,000 ఇచ్చామండి విత్ ఫోటోషూట్తో కలిపి. అయితే 2,75,000 జూన్ నెలలో ఇచ్చాము. సెప్టెంబర్ వరకు ఆగండి, సెప్టెంబర్లో ఉల్టా కదా, బిగ్ బాస్ 7 కదా, మీకు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీయో లేకపోతే సడన్గా పిలవడం చేస్తూ ఉంటారు. సీజన్ స్టార్టింగ్లో కూడా నేను అన్నాను, నేను పిలవట్లేరు చూడు, పేపర్లో వచ్చింది, మా వెబ్సైట్లలో వచ్చింది, మా ఫ్రెండ్స్ పంపించారంటే లేదు ఇదంతా ఫేక్ అంట వాడు చెప్పాడు, అన్నయ్య చెప్పాడు. సరే వీడు ఏంటంటే చెల్లి అనుకుంటూ ప్రలోభ పెడుతుంది. సో ఇందులో బాగా చూసుకుంటే ఏదైతే మీరు 2,75,000 రూపాయలు తనకి ఇచ్చారు, సో ఇందులో మనం స్వప్న చౌదరిని ఫస్ట్ థింగ్ చూసుకుంటే 3 సినిమాలకు యాక్ట్ చేసింది, అలాగే ఒక యాంకర్గా కూడా చాలా ఇయర్స్ వర్క్ చేసింది. సో గుడ్డిగా ఎలా నమ్మిందని చెప్పుకోవచ్చు? గుడ్డిగా అంటే ఏం లేదండి, తను ఏం చేస్తాడంటే రాజు అనే పర్సన్, ఇప్పుడు నా గురించి కొట్టగానే మనకి గూగుల్లో నేను కేసీఆర్ గారితో తీసుకున్న అవార్డులు, ఉపరాష్ట్రపతి గారు తీసుకున్న అవార్డులు ఉంటాయి. సో అలా రాజు అనే పర్సన్ ఏంటంటే ఒకసారి మన కెమెరా ఇలా చూసుకుంటే ఇట్లా NTR గారితో దిగిన ఫొటోస్, ఇట్లా సెలబ్రిటీస్తో అందరితో వర్క్ చేసి, ఇప్పుడు మామూలుగా దిగడం వేరు, ఇక్కడ ID కార్డ్ వేసుకొని దిగుతాడు అనమాట ఇట్లా. సో ID కార్డ్ వేసుకొని దిగేసరికి మనం ఏమంటాం, యాజ్ ఏ ఎంప్లాయీ కదా వర్క్ చేశాడు కాబట్టి అనుకుంటాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనోడికి. సో సోషల్ మీడియాలో కూడా మనోడు సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఓ పర్సన్ గురించి మనం మాట్లాడాలి, చెప్పాలి అంటే వాడి సోషల్ మీడియాలో వాడి పేరు చెప్పగానే మనకి ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అట్లా ఈ పర్సన్ గురించి కూడా సోషల్ మీడియాలో వచ్చేది. ఈయన ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఇక్కడ నిజాయితీగా పనిచేస్తాడు, కానీ బయటకు వచ్చేటి అని అవినీతి పనులు, బయట చేసేటి అంటే ఒక 10-15 అవినీతి పనులు. సో ఇలా చేస్తున్న అంతా ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు కేసు ఎప్పుడు పెట్టారు? జూన్లో ట్రాన్సాక్షన్ జరిగినాయి. అక్టోబర్ నెలలో ఏం చేశానంటే డబ్బులు ఎట్లా గీయాడు కదా, ఒక బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాద్దాం అనేసి అలా ప్లాన్ చేసాం. అగ్రిమెంట్ తీసుకున్నాం, ఇట్లా రాయాలని ఫోన్ చేస్తే అన్నాడు, స్వప్న సీజన్ 8కి నువ్వు వెళ్తావు చెల్లి, టాప్ 5లో ఉన్నావు అన్నాడు. నమ్మింది, మళ్ళీ ఓ 15 రోజులు నమ్మింది. నేను అన్నాను, నమ్మావు కదా, ఈ 2.5 లక్షలకు ఒక చిన్న అగ్రిమెంట్ రాయమని చెప్పాను. సో 10 రోజులు టైం తీసుకొని పంజాగుట్ట నెక్స్ట్ గెలియర్ మాల్లో అంటే సీసీ కెమెరాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పర్సన్స్ ఏం చేస్తారంటే ఆ సైన్ నేను పెట్టలేదు, లేకపోతే అది నేను చేయలేదు అని అనొచ్చు. కాబట్టి నేనేం చేశానంటే పంజాగుట్ట సెంట్రల్ మాల్కి, నెక్స్ట్ గెలియర్ మాల్కి పిలిచి
ఆడ అన్ని సీసీ కెమెరా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కాబట్టి నా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని తీసుకొని సాక్షుల్లాగా అతనితో మొత్తం రాపిచ్చేసి అండ్ అగ్రిమెంట్ కూడా తీసి ఫోటోలు ఆయన మళ్ళీ అగ్రిమెంట్ కూడా ఇచ్చినట్టు ఆ అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా ఒకవేళ డబ్బులు ఎగ్గేటవాడు అయితే ఇట్లా అగ్రిమెంట్ రాయరు నా కొడుకు మీద ఒట్టు ఇగో నా ఆధార్ కార్డులని టోటల్ తన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మళ్ళీ కట్ చేసి ఒక 1 వీక్ అయ్యాక ఏం చేసిండో మరి ఆ పర్సన్ ఒక చెక్ కూడా ఇచ్చాడు బ్యాంక్ ఆఫ్ బరోడాది చెక్ ఇచ్చి డిసెంబర్ 20వ తారీఖు బిగ్ బాస్ది 17వ తారీఖుతో అయిపోద్ది డిసెంబర్ 20వ తారీఖుకి మీరు డబ్బులు విత్డ్రా చేసుకోండి మీ డబ్బులు మీకు అని చెప్పేశాడు డిసెంబర్ 20వ తారీఖు ఫోన్ చేసాం మరి బ్యాంక్కి వెళ్తున్నాం మరి అని లేదు పల్లవి ప్రశాంత్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఓ 1 వీక్ 10 డేస్ ఆగండి అంటే జనవరి 1వ తారీఖు వరకు ఆగినాం సో ఎందుకు ఆగినామంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఆల్రెడీ బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఒక ఆడపిల్ల స్వప్న అనే అమ్మాయి ఇట్లా మోసపోయిందనగానే ఒక బిగ్ బాస్ నెగిటివ్ అనే వర్షన్లో వెళ్తుంది సో స్వప్నకి ఏంటంటే స్వప్నకని కాదు ఎవరికైనా బిగ్ బాస్ అనే ఇష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ మీద ఇష్టం కొద్దీ మనం చేసాం బిగ్ బాస్ వల్ల తప్పు కాదు అనవసరంగా మనం బయటకు వచ్చి స్ప్రెడ్ చేస్తే డబల్ న్యూస్ అయింది వద్దని ఆగేసి జనవరి 1వ తారీఖు వరకు ఆగి జనవరి 1వ తారీఖు ఫోన్ చేస్తే 6వ తారీఖు ఖచ్చితంగా ఇస్తాను 6వ తారీఖు కొంతమందిని కలిసి ఫోన్ మాట్లాడి నువ్వు ఇస్తావా ఏవా అసలు ఏంటి అనగానే తప్పైపోయింది అని చెప్పట్లేడు ఏమనట్లేదు బిగ్ బాస్ టీమ్కి నేను డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇవ్వడానికి టైం పడుతుంది మార్చి ఏప్రిల్ అవ్వచ్చు అది ఇది అని కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం అవన్నీ చేస్తే ఫైనల్గా ఒకటే అన్నాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం మరి ఓకేనంటే మీరు ఏమైనా చేసుకోండి అగ్రిమెంట్ చూపించుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి ఏం చేయండి బిగ్ బాస్ టీం నాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇస్తేనే నీకు ఇస్తాను సో చివరిగా బిగ్ బాస్ హౌస్లో యాక్ట్ చేయాలని చాలామంది సైడ్ ఆర్టిస్టులే కానీ లేకపోతే సినీ ఫీల్డ్లో ఎవరున్నారో వాళ్ళందరికీ చాలా కోరిక ఉంటుంది సో అందులో కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళకి రాలేదు సో ఇప్పుడు వాళ్ళకు మీరు చివరిగా ఏం చెప్పగలుగుతారు సో ప్రయత్నం అయితే మానకండి సరే డబ్బు అనేది పోయి ఉండొచ్చు సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య ఇక్కడ ఎట్లా అంటే మీరు ఒక దానికి వెళ్తారు మీరు వెళ్తారని ఒక హోప్ క్రియేట్ చేశారు కదా సో అలాంటి పర్సన్స్ వల్ల మనం ఖచ్చితంగా హోప్ కోల్పోతాము కానీ మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకోండి ఎట్లా అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైతే విన్నర్స్ సపోజ్ పల్లవి ప్రశాంత్ కానివ్వండి అమర్దీప్ కానివ్వండి వీళ్ళని ఎవరు పంపించారు సో వాళ్ళ రూట్లో మంచిగా వెళ్ళండి సో నా సజెషన్ ఏంటంటే గతంలో ఎవరినైతే పంపించారో వాళ్ళ రూట్లో వెళ్తే బెటర్ అని నా ఐడియా ఇంకోటి ఏంటంటే ఒకవేళ డబ్బులు ఇచ్చేటి అలాంటివి ఏమైనా ఉంటే ముందు జాగ్రత్తతోటి ఇట్లా ట్రాన్సాక్షన్స్ అని పెట్టుకొని ఖచ్చితంగా మా టీవీకి వెళ్ళి చెప్పండి ఇట్లా జరుగుతుంది అని ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ మోసపోకండి మోసపోయినా కూడా బాధపడకండి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈ రాజు అనే పర్సన్కి ఫైనల్ థింగ్ ఏంటంటే చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది దాంతోపాటు ఇండస్ట్రీలో ఇలాంటి పర్సన్స్ ఉండొద్దు ఏమైందంటే ఇండస్ట్రీ అయినా మీడియా అయినా ఒకటే ఇక్కడ మనందరం ఒకటే సో ఒక్కరు తప్పు చేస్తే 100 మంది గురించి బయట పబ్లిక్ నెగిటివ్గా అనుకుంటారు కాబట్టి మీ వాళ్ళు తప్పు చేశారంటే మీ ఇండస్ట్రీ వాళ్ళు తప్పు అంట అనే మాట రాకుండా ఇలాంటి పర్సన్స్ని ఇండస్ట్రీకి ఎంటర్ చేయొద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో చూసారు కదా మొత్తానికి తల్లాడి సాయికృష్ణ స్వప్న సోదరికి ఇలాగ ఫ్రెండ్ ఇన్ నీడ్ లాగా అలాగే ఉండాలని మేము ఏఆర్కే టీవీ కోరుకుంటున్నాం సో మొత్తంగా ఎవరికి కూడా గుడ్డిగా నమ్మకూడదు సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళి మా టీవీ సంస్థని వాళ్ళని అడిగి ఇది కరెక్టా కాదా అని చేసి దానిలో వెళ్ళాల్సిందిగా చెప్తున్నారు